పునాదులు గద్దరన్న ఆశయాలు నెరవేర్చుతున్నాం. గద్దరాన్ని చంపేశారని క్లియర్గా చెప్పాను. లెటర్ కూడా ఒకటి ప్రూఫ్ ఉంది. మనకు అధికారం లేదు కనుక మనం ఏం చేయలేము. ఇప్పుడు మేము కమిటీలు వేస్తున్నాం. గద్దరన్న రిటైర్డ్ డీజీపీ సాంగ్లియానా గారు, ఎక్స్ ఎంపీ, మా కర్ణాటక డీజీపీ గారు ప్రజాశాంతి కాంగ్రెస్ నుంచి వదిలేసి బీజేపీ ఎంపీకి వదిలేసి ప్రజాశాంతి పార్టీని నడిపిస్తున్నారు కర్ణాటక. సో 19 రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, యూత్, ఫ్రెష్ క్యాండిడేట్లు నడిపిస్తున్నారు. మేము చక్కగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతవరకేటి నాకు మంచి పేరు ఉంది, నాకు 1% శత్రువులు లేరు, అవన్నీ ఓట్లుగా మారిపోతాయని పునాదులు వేసుకోలేదు. ఇప్పుడు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేస్తున్నాం. 19 రాష్ట్రాలు కరెక్ట్గా వేస్తున్నాం. ఈ పునాదులు వేసిన తర్వాత ఇల్లు కడతాం. చూస్తారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, పంచుల కోడికి ఎలా పడుతున్నాయో. లేదు, ఓటుకు నోటు కేసులో వాళ్ళు A1, A2 ఉన్నారు. మోదీకి తొత్తులుగా ఉండబట్టి వాళ్ళు జైల్లో పెట్టట్లే. ఎవరికి మోదీకు తొత్తులు కారో వాళ్ళందరినీ జైలుకు పెడుతున్నారు. లైక్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని, మనీష్ సిసోడియా లాంటి వారిని, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారిని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ బానిసలు అయిపోయి నితీష్ కుమార్కి, చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడట్లేదు. ఈయన మీద 60 కేసులు ఉన్నాయి, ఆయన మీద 60 కేసులు ఉన్నాయి. పెట్టారు. నిన్న ఒక కేసు కొట్టించుకున్నా, నేనే వాదించి మా లాయర్లు కొనిస్తే 13 సంవత్సరాలు, 26 జడ్జిలు, 30 మంది లాయర్లు మారారు. నేనే వాదించుకున్నా. మంచి జడ్జిలు వింటున్నారు. దేవుడు వారిని దీవించుగాక. వినని జడ్జిలకి దేవుడు బుద్ధి చెప్పును గాక. ఇంకా పోస్ట్ మార్టం రిలీజే చేయలేదు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఆ పోస్ట్ మార్టంలో ఏముందో, నా దగ్గర ఏముందో, వాళ్ళు రిలీజ్ చేస్తే ఏముందో. అందుకని ప్రవీణ్ వైఫ్ ద్వారా, బ్రదర్ ద్వారా మాట్లాడి, ఓయ్ వాళ్ళ పేరే నేను వినలేదు 10 రోజుల క్రితం, వాళ్ళు చెప్తే నేను వింటానా? ఇది ప్రవీణ్ పగడాల హత్య విషయమే కాదు నేను మాట్లాడుతుంది ఇక్కడ. రేపు మణిపూర్, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, మణిపూర్ కాకుండా, అంటే మణిపూర్ అంటే ఏంటి? 1000 మందిని చంపేశారు. మణిపూర్ అంటే ఏంటి? 1000 చర్చిలు తగలెట్టేశారు. మణిపూర్ అంటే ఏంటి? లక్షల మంది కనిపించకుండా పోయారు. మణిపూర్ అంటే ఏంటి? అమ్మాయిల్ని నెక్కడిగా ఊరేగించారు. ఇది ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు, FBI డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు, CBI డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు, అమిత్ షా ఇన్వాల్వ్ అయ్యాడు. నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను అందరినీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో CBI ఎంక్వైరీ చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బుధవారమే ఫైల్ చేసి 10:30కి చీఫ్ జస్టిస్ గారు ఐటమ్ అవుతుండగా 10:45కి నేను లేట్ అయితే నిలబడి CJ గారి ముందు మెన్షన్ చేశారు. విల్ లుక్ ఇన్ టు ఇట్, ప్లీజ్ లెట్ ఇట్ గెట్ లిస్టెడ్ అన్నారు ఆనరబుల్ CJ ఠాకూర్ గారు. ఇంకేంటి? దేవుడు మనలో ఏమన్నాడా? ఆవిడే చెప్పడానికి మాట్లాడొద్దని. నీకు ఆవిడ ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయో అవి కూడా చిట్టాలు అవుతాం. పిచ్చి పిచ్చి అసలు అయ్యొద్దు. భార్య చెప్తే ఆయన భార్య ప్రాపర్టీ కాదు, పెళ్ళైనంత వరకే. వాళ్ళ చెల్లి అని చెప్తుంది. ఇది ప్రవీణ్ పగడాల కాదు. ఆ మోటార్ సైకిల్ మీద ప్రవీణ్ పగడాల కాదు. నేను చెల్లిని నమ్ముతానా? పోలీసులు నమ్మాలా? సొంత చెల్లి ఏం చెప్తుందో వినండి మీడియాలో. గాడ్ బ్లెస్. ఆ మోటార్ సైకిల్ మీద ఉన్నది నా అన్న ప్రవీణ్ పగడాల కాదు. మా అన్నకు పొట్టు ఉండదు, ఆ మోటార్ సైకిల్ అనే పొట్టు ఉంది. మా అన్న ఎప్పుడు 10 గంటలు హెల్మెట్ వేసుకొని, మాస్క్ వేసుకొని కనబట్టు, ఎప్పుడు హెల్మెట్ తీస్తుంటాడు ఆగినప్పుడల్లా మాస్క్. ఎక్కడైనా 10 గంటల్లో హెల్మెట్ తీసిన సార్, హెల్మెట్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? మాస్క్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ప్రవీణ్ పగడాలని యాక్సిడెంట్ అన్నది కారా, లారీయా, బస్సా, ట్రక్కా, గుద్దింది ఏదైనా ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ఎవరికయ్యా మీరు పువ్వులు పెడతారు? ఎవడు పెట్టించుకుంటాడు? పాపం ప్రవీణ్ పగడా గారు భార్య టెన్షన్లో ఉందో, లేదా ఆవిడికి వాక్యం తెలియకో, యేసు ప్రభువే క్షమాపణ అడగని వారిని క్షమించడు.
నువ్వు యేసు ప్రభు కంటే భక్తురాలువా? యేసు ప్రభువే అడుగుడి మీకు ఇయ్యబడును. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, ఇంగ్లీష్లో చెప్తా, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ యువర్ మౌత్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్, దెన్ ఐ విల్. నోటితో ఒప్పుకొని, అయ్యా మేము ప్రవీణ్ని చంపేశాం, పోస్ట్ మార్టంని కవర్ చేస్తున్నాం, తప్పు అయిపోయిందని అనుకుంటే, నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని క్షమించానే. నా మీద తప్పుడు కేసులు అల్లేసి 13 సంవత్సరాలు నన్ను అరెస్ట్ చేసి 107 రోజులు జైల్లో పెట్టి అంత ఏమన్నాడు కేసులో మీరు చూడండి. ది అక్యూజ్డ్ హ్యాస్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్. కోర్టు ముందు 2016లో వెళ్ళి కోర్టు జడ్జి ముందు స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఎవడైతే అబద్ధ సాక్ష్యం, నేను అక్కడ ఉన్నాను, కత్తులతో ఉన్నాను, నేను అట్లా తాడులతో ఉన్నానట, కత్తులతో ఉన్నానట, కిరసనాలతో ఉన్నానట, నేను ఒక్కడే ఉన్నానట, నాతో 2 అసిస్టెంట్లు ఉన్నారట. నేను కరెక్ట్గా అదే 9:30కి చాలా ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఆ రోజు అడ్డగా దొరికిపోయాడు, క్షమాపణ అడిగాడు. లేకపోతే నాకెంతసేపు ఆయన జైల్లో పెట్టడం? 307 పెట్టాడు, 120B పెట్టాడు, 116 పెట్టాడు, 112 పెట్టాడు. ఎన్ని కేసులు పెట్టాడు నా మీద? జైలుకి వెళ్ళడం మంచిదైంది ఎందుకు? నన్ను అరెస్ట్ చేయడం అప్పుడు మంచిదైంది ఎందుకు? ఇప్పుడు నాకు చట్టాలన్నీ నేర్చుకున్నాను. ఈ పనికిమాల లాయర్లందరూ అప్పుడు పోతున్నారు, పనికిమాల పోలీసులందరూ చాలామంది ఫాల్స్ కేసులు పెడుతున్నారని పోలీసుల మీద నమ్మకం పోయింది, లాయర్ల మీద నమ్మకం పోయింది, అనేక కోర్టుల మీద నమ్మకం పోతుంది. ఆ నమ్మకాన్ని కోర్టుల మీద, పోలీసుల మీద నేను రెస్టోర్ చేయడానికే, న్యాయం జరగడానికే, మరలా ప్రవీణ్ పగడాల లాంటి వారు హత్య జరగకుండా ఉండడానికే, మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో రాకుండా ఉండడానికే, హిందూ క్రిస్టియన్ మధ్య రెచ్చగొడుతున్న వాళ్ళు రెచ్చగొట్టకుండా ఉండడానికే, ఒక 22 కారణాల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. మన దేశ ఇమేజ్ పోకుండా, ఎకానమీ కొలాప్స్ అయిపోకుండా, మోదీ గారు అమిత్ షా ఇమేజ్ ఇంకా నాశనం అయిపోకుండా, చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ పోకుండా, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవ్వకుండా. ఎందుకు అంటే దీంట్లో న్యాయం జరగకపోతే ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఇప్పుడు ఏమైంది? హైదరాబాదు 42% రియల్ ఎస్టేట్ పడిపోయింది. అద్దెలకు ఎవరు తీసుకోవట్లేదు. రీసెంట్ సర్వే చూడండి, అద్దెలకే ఎవరు తీసుకోవట్లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎకానమీ పడిపోయింది 2 తెలుగు రాష్ట్రాలు. నేను చెప్పినవన్నీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రుజువులు ఉన్నాయి. తెలంగాణలో 10 లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ గారు చేసింది 7 లక్షల కోట్లు, 7.5 వడ్డీతో. రేవంత్ రెడ్డి తమ్ముడు చేసింది 2 లక్షల కోట్లు. దాదాపు 9 నుంచి 10 లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజలకి, 4 కోట్ల మందికి. ఎవరు తీర్చుతారు? ఇంకొక సంవత్సరం రేవంత్ రెడ్డి ఉంటే 12 లక్షల కోట్లు అప్పు అయిపోతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 5 లక్షల కోట్లు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 5 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లకి వడ్డీయే దాదాపు 5% చూసుకుంటే 50,000 కోట్లు, 10% చూసుకుంటే 1,00,000 కోట్లు. ఆదాయం తక్కువ, వడ్డీ కట్టలేని పరిస్థితి. కామన్ సెన్స్. ఇప్పుడు నీకే 50,000 రూపాయలు నెలకి ఇన్కమ్, నీ ఖర్చులు 1,00,000 రూపాయలు నెలకి. నీ 50,000 ఇన్కమ్ అయినా 1,00,000 రూపాయలు చేసుకోవాలి, లేదా నీ 1,00,000 రూపాయలు ఖర్చైనా 50,000 చేసుకోవాలి. లేదు అంటే ప్రజల మీద, ప్రజలకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే, అరే 1,00,000 రూపాయలు నా పేరును అప్పు చేసి నాకు 20,000 ఇస్తున్నారు, 80,000 వీళ్ళు తినేస్తున్నారు. అప్పుడన్నా రాజీవ్ గాంధీ గారే 10% ప్రజల చేతికి వెళ్తుందని. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల క్రిందటే, 30 సంవత్సరాల క్రిందటే. నేను మాట్లాడింది 100లో 100 సత్యాలు, ఫ్యాక్ట్ బేస్డ్ విత్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్. అందరిలాగా నేనేదో ఆరోపణలు చేయను, ప్రశ్నిస్తున్నాను, సత్యాలు మీ ముందు పెడుతున్నాను. ఆ తర్వాత ప్రజల ఇష్టం, మీడియా ఇష్టం. స్వలాభం కొరకు 1,00,000 రూపాయలు ఇస్తారని కొంతమంది అమ్ముడుపోతే
పెద్ద పెద్ద ఓనర్స్ ₹1,00,00,000 10 కోట్లకు అమ్ముడుపోయిన వాళ్ళు నాకు తెలుసు. టీవీ ఛానల్ ఓనర్, ఒక ఓనరే చెప్పాడు 6 కోట్లకు నేను అనవసరంగా అమ్ముడుపోయానండి అని. పునాదులు వేస్తున్నాం, పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. మంచి యూత్, ఫైట్ చేసే యూత్. గోపాల్ గారు వస్తే, ప్రజాశాంతి పార్టీ వస్తే లక్షల కోట్ల అప్పు తీరుతుంది, అభివృద్ధి జరుగుతుంది. 1 అప్పు తీరుతుంది, 2 అభివృద్ధి జరుగుతుంది. అంటే అభివృద్ధి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఎలాగా 100,000 కంపెనీలు తీసుకొచ్చాను, 100 కంపెనీలు 1000 కంపెనీలు తీసుకొస్తాను. ఇప్పుడు నేను తీసుకొస్తానంటే చంద్రబాబు తేనవట్లేదు, రేవంత్ రెడ్డి తేనవట్లేదు, మోదీ తేనవట్లేదు. ఎందుకు? వాళ్ళ పొట్ట నిండుతుంది, వాళ్ళ పాకెట్లు నిండుతున్నాయి, వాళ్ళకి లక్షల కోట్ల ఆస్తుందని అందరూ ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? సూపర్ 6 అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 ఎక్కడ? ఇప్పటికీ ఒక్కరికైనా తల్లికి వందనం ఇచ్చారా? తాతకు అప్పడాలు ఇచ్చారా? నాన్నకు పప్పడాలు ఇచ్చారా? పెన్షన్లు ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇంక సర్వేలు చేస్తున్నారట. ఏమన్నారు? మేము వచ్చిన 6 రోజుల్లోనే చేస్తాం, నెల రోజుల్లోనే 88,000 ఖచ్చితంగా చెప్పారు. 15, 15, 15, 15, 60, ఈ 18, 78 లెక్క రాసుకో. ఈ 78 ఇస్తున్నాం. నువ్వు ఆ 78 అందగానే నాకు తాటిపూసలు తీసుకోండి రా అని ఎమ్మెల్యేలు అందరికీ చెప్పారు. ఎంత అబద్ధాలా? బుద్ధున్నోడు ఒక్క తెలుగోడు కూడా ఇప్పుడున్న ఒక్క పార్టీ నమ్మరు. ఇంకెలా చెప్పాలి? అప్పుడైతే మీరు అమెరికాలో ఉన్నారు అన్నారు. ఇప్పుడు నేను రోజు మీ మధ్యనే ఉంటున్నాను. నేను పోరాడినట్టు ఎవడూ పోరాడట్లేదు. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ప్రతి నిరుద్యోగి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ప్రతి విషయంలో కోర్టుకు వెళ్ళిపోతున్నాను, ప్రతి విషయంలో ఫైట్ చేస్తున్నాను. ఇంకెందుకంటే నేనేం చేయాలి చెప్పండి మీరే. మీ కొరకు నేను ఉన్నాను అని రుజువు చేసుకున్నాను. నేను కావాలంటే మార్పు కావాలంటే, అభివృద్ధి కావాలంటే, లేదురా ఆ 3% ఉన్న వాడే మాకు కావాలి, ఈ 5% ఉన్న ఈ రెడ్లే మాకు కావాలి, 12 మంది ముఖ్యమంత్రులు, నేనేం చేయలేదు. మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే కావాలి. స్టూడెంట్లు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, తెలివైన వాళ్ళు, మీడియా వాళ్ళందరూ నా కోరిక ఏంటి? 5 లక్షల కోట్లు ఈ చేతితో ఇచ్చి 747లో ప్రపంచంలో ఎవడో దిగినట్టు హైదరాబాద్లో 5 సార్లు దిగి కనీసం ప్రెస్ మీట్ పెట్టలా. 5,000 కోట్లు 747లో దిగి ఈ పెద్ద పెద్ద మీడియా ఓనర్స్ వీళ్ళందరూ వచ్చి నిలబడినా కనీసం మాట్లాడడానికి టైం లేదు ఎవరితో 1 మినిట్. ఇప్పుడు మీ సమస్యల కొరకు రాత్రనక పగలనక నేను ఫైట్ చేస్తున్నాను. చిన్న చిన్న పేరు ఊరు లేని ఛానళ్ళకు కూడా పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అప్పుడు CNN, ABC, MBC, BBC 10 సార్లు ఇంటర్వ్యూ అడిగితే ఒకసారి ఇచ్చేవాడిని కాదు. 5 నిమిషాలు మీ ద్వారా ఈ మెసేజ్ పంపిద్దాం, మీకు న్యాయం చేద్దాం. మీరుండరు, మీడియా ఉండదు. ఇప్పుడు మణిపూర్లో మీడియా ఉందా? యూపీలో సరైన మీడియా ఉందా? మాట్లాడిన అందరినీ జైలు పెట్టారు. తెలంగాణ, ఆంధ్రలో అదే జరుగుతుంది. ఇది కానీ నేను ప్రివెంట్ చేయకపోతే మీరు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఓనర్స్ను కొంటున్నారు, ఓనర్స్ను భయపడుతున్నారు. NDTV వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్ చేసిందని ఒకరోజు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు నా ఫేస్బుక్ హ్యాక్ చేసి రేవంత్ రెడ్డి వినో, మీ సైబర్ క్రైమ్స్కి నేను పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా ఫేస్బుక్ ఎవడు హ్యాక్ చేయించాడు? మరి మీ సైబర్ క్రైమ్స్ వాళ్ళు కవిత DSP ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, గంటలో రోజులో. మరి ఇంత ఎక్విప్మెంట్ అప్పుడు అంజనీ కుమార్ యాదవ్ గారు ఉండేటప్పుడు కమిషనర్గా, DGPగా ఎంత అద్భుతంగా పనిచేశారు. మరి ఇప్పుడు ఎవరో DGP నాకు తెలియదు. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనుకుంటా. యువతల ముఖ్యమంత్రి పదవికి హోమ్ మినిస్టర్ పదవి ఎన్ని పదవులు పట్టుకుంటాడు ఇలాగా. ఆ సైబర్ క్రైమ్ వాళ్ళకి చెప్పి నా ఫేస్బుక్ని ఎవరు హ్యాక్ చేశారు, నా పాస్వర్డ్ ఎందుకు తిరిగి ఇవ్వలేదు, లేదా ధర్నా చేయమంటారా? నేను అన్నిటికీ సిద్ధమే, మీకు తెలుసు. ఇప్పటికి నెల రోజులైంది నా ఫేస్బుక్ హ్యాక్ చేసి. మిమ్మల్ని పార్టీ చేసి కోర్టులో కేసు వేయమంటారా? అందుకే రిపోర్ట్ ఇచ్చా. నా ఫేస్బుక్కే హ్యాక్ చేశారు అంటే మరి సాధారణ ప్రజలు
ఫేస్బుక్లో హ్యాక్ చేయట్లేదా మీరు? మీడియా వాళ్ళే హ్యాక్ చేయట్లేదా? థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.